నగరంలోని మసీదుల అభివృద్ధి, షాదీఖానాల నిర్మాణాలు చేపడతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక జెండా పంజా రోడ్లోని మర్కజ్ మసీదులో అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా సారథ్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు కూటమి నాయకులు ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందును చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. నగరంలోని అన్ని మసీదులు అభివృద్ధి చెందడంతో పాటు షాదీఖానాల నిర్మాణం చేపడతామని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని అన్నారు. ఇమాంలు, మొజాన్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని తమ కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. త్వరలోనే వక్ఫ్ బోర్డు కమిటీలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం రహమత్ నగర్లో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనారిటీలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరులు అబ్దుల్లా గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఇఫ్తార్కి ఆహ్వానించడం, ఎన్డీఏ కూటమి మైనారిటీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం, వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అల్లా ఒక ఆశీస్సులు ఏదైతే ఈ రంజాన్ పర్వదినాన వారితో పాటు సమాజంలో ఉన్న వారందరిపైన ఉండాలని అల్లాని వేడుకోవడం జరిగింది. అలాగే కొన్ని సమస్యలు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గత 5 సంవత్సరాలు కూడా మైనారిటీస్ యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. మీరు చూసినట్లయితే వారు పవిత్రంగా భావించే మసీదులు ఏది కూడా అభివృద్ధి చేయకపోగా వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా సంరక్షించే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఆ ఆస్తుల్ని పరిరక్షించాలి, షాదీఖానాలు నిర్మించుకోవాలి, మసీదుని పునర్నిర్మాణం చేసుకోవాలి, అనేకమైనవి ఉన్నాయి. ఒక్కొక్కటిగా దృష్టి సారించి అన్నీ కూడా చేసే కార్యక్రమం తీసుకుంటాం. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి మైనారిటీస్ ఒక అభివృద్ధి కోసం తప్పకుండా ఖచ్చితంగా కృషి చేస్తుంది, కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే మన ఎన్నికల్లో చూస్తున్నాం, ఓ పక్కన శాసనసభ్యుడిగా నాకెంత వచ్చిందో, ఒక బీజేపీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరి గారు కూడా అన్నీ ఓట్లు వేశారు. అంటే వారి యొక్క ఆలోచన విధానం కేంద్రం, రాష్ట్రం కూడా ఒకలే ఉండాలి, అభివృద్ధి చెందాలి. ఈ ఆలోచనతో సహకరించినప్పుడు వారికి అన్ని విధాలుగా సహకరించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యతని గత 5 సంవత్సరాలు వారు విస్మరించినట్లు విస్మరించాం. మరీ ముఖ్యంగా చెప్తున్నాం, కులాలలోని వాళ్ళు ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నారో, సామాజిక వర్గాల్లోని చిన్న చిన్న మనస్పర్ధలు అనేది సర్వసాధారణం. కుటుంబంలోనే ఉంటా ఉంది, ఒక తండ్రికి కొడుకులోనే ఉంటా ఉంది. అలాంటిది కులాల్లో ఉన్న ఏదైతే ఈ వర్గాల కింద వారు కొన్ని సమస్యలపైన విభేదిస్తూ ఉన్నారో వాటిలో రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి యొక్క సమస్యని వారికే వదులుతాం, అంతేగాని పెద్దరికంగా తీసుకొని రాజకీయాలు చేసి రాజకీయంగా ఒత్తిడి చేసే కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా ఉండవు. ఈనాడు కాదు, భవిష్యత్తులో కూడా ఉండకుండా చూసుకుంటాం. తప్పకుండా వీటిల్ని ఆ సామాజిక వర్గ పరంగా ఉన్న సమస్యలు వారికే పెద్దరికంగా పెద్దలు ఉన్నారు, పరిష్కరించుకునే శక్తి ఉంది. రాజకీయంగా మనం దూరిపోయి అక్కడ రాజకీయ లబ్ధి చేకూర్చాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా అది భ్రష్టు పడతారు. ఆ పరిస్థితులు రాకూడదు. సమాజంలో ఎవరికి వారు పెద్దలు ఉన్నారు, వారి సమస్యలు వారే తీర్చుకోవాలి. కాని పరిస్థితులు వచ్చినప్పుడు పెద్దరికంగా మన దగ్గరికి అభ్యర్థించినప్పుడు మనం రావాలే కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి అధికారం ఉంది కదా అని చెప్పి అధికార అహంకారంతో వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని భయభ్రాంతులు గురి చేయడం సరైన విధానం కాదు. గత 5 సంవత్సరాలు చూసాం. అదే నేను చెప్తా ఉన్నాను, ప్రతి సామాజిక వర్గం వారికి వారే అభివృద్ధి చెందాలి, వారికి వారే ఐక్యత రావాలి, వారికి వారే సమస్యలు తీర్చుకోవాలి. వారి సమస్యలు పరిధి దాటినప్పుడు రాజకీయంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిగా మన సహకారం మనం అందించాలన్న ఆలోచన ధోరణితోటే భవిష్యత్తులో కూడా ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఆహ్వానించిన అబ్దుల్లా గారికి, వారి యొక్క కమిటీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ఎన్డీఏ కూటమి నాయకులందరి తరఫున కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.